మంగళవారం గణేష్ నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పోలీస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు నిమజ్జన శోభాయాత్ర సాగనుంది. ఈ రూట్ మ్యాప్ ను డీజీపీ, సిపిలు, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. శోభాయాత్ర రూట్ లో ట్రాఫిక్ మళ్లింపులపై పోలీసులు దృష్టి పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా శోభాయాత్ర రూట్ లో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోప్ పార్టీలతో భారీ బందోబస్తు కల్పించనున్నారు. హైదరాబాద్ లో మంగళవారం గణేష్ నిమజ్జనం జరగనుంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారేంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు, ఏంటి అప్డేట్స్? వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి మహా నిమజ్జన కార్యక్రమం మంగళవారం ఉండబోతుంది. ఆ రోజే ఖైరతాబాద్ వినాయకుడితో పాటు ఆ తర్వాత బాలాపూర్ గణేశుడు కూడా నిమజ్జనం కానున్నాడు. ఇప్పటికే ఈ నిమజ్జనానికి సంబంధించి పోలీసులు, అట్లాగే జీహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండి అధికారులు అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే తాజాగా ఈ రోజు ఇటు బాలాపూర్ నుంచి అలాగే ట్యాంక్ బండ్ వరకు ఉండేటటువంటి వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో రూట్ మ్యాప్ ను ఇటు ఉమ్మడిగా అధికారులంతా కూడా పర్యవేక్షించారు. అలాగే ఇటు డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి, ఆ తర్వాత రాచకొండ సిపి ఈ అధికారులతో పాటు తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ అలాగే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడాను సంయుక్తంగా వీరంతా కూడా బస్సులో ఈ రూట్ మ్యాప్ అంతా కూడా పరిశీలించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటికే బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా, హుసేన్ సాగర్ వరకు కూడా ఎక్కడెక్కడైతే రూట్ ఎలాంటి ఇబ్బంది ఉంది, ఇక రూట్ ఏ విధంగా ఆ రూట్ మ్యాప్ కు సంబంధించిన అంశాల గురించి కూడా ఎక్కడ ఇబ్బందులు ఉంటే ఆ సూచనలు కూడా ఇప్పటికే సిబ్బందికి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మొత్తంగా ఈ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు వీలుగా సుమారు 25,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. లోకల్ గా గ్రేటర్ పరిధిలో ఉండేటటువంటి 15,000 మంది పోలీసు సిబ్బందితో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా మరో 10,000 మంది దాకా సిబ్బందిని ఇప్పటికే పిలిపిస్తామంటూ కూడా రప్పిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పినటువంటి సందర్భం ఉంది. సో మొత్తంగా 25,000 మంది పోలీసులు ఈ భద్రతా విధుల్లో పాలు పంచుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమం ముందుగానే ప్రారంభమయ్యే విధంగా పోలీసులు ఇప్పటికే ఆ ప్రణాళికను రూపొందించుకున్నారు. రాత్రే ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతో పాటు ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి తరలే విధంగా ఏర్పాటు చేస్తే మధ్యాహ్నం 1 నుంచి 1:30 గంటలోపు ఈ నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఖైరతాబాద్ మండప నిర్వాహకులకు చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఇదంతా ఒక అంశం అయితే ఇక ట్యాంక్ బండ్ అతను హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందో ఆ ప్రాంతంలో ఇప్పటికే భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా వేలాది వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రత్యేకంగా విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లతో పాటు ఇక బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశామంటూ కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా ప్రత్యేక వాహనాలు, మొబైల్ టాయిలెట్స్ తో పాటు ప్రత్యేకంగా క్రెయిన్లు, వ్యర్థాలు తొలగించడానికి, తరలించడానికి ప్రత్యేకంగా వాహనాలు సర్వం సిద్ధం చేశామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి సమయంలో మండప నిర్వాహకులకు మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటికే కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా సౌత్ జోన్ నుంచే వినాయక విగ్రహాల నిమజ్జనం ఆ తర్వాత ఊరేగింపు మొదటగా ప్రారంభం అవ్వాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వాహనంలో కేవలం ఒక్క వినాయక విగ్రహం మాత్రమే తీసుకుని రావాలి. ప్రత్యేకంగా ఒక నంబర్ కూడా కేటాయిస్తారు. ప్రతి ఒక్క వాహనానికి ఏసీపీ స్థాయి అధికారి నంబర్ కేటాయిస్తాడు. ఖచ్చితంగా ఆ యొక్క నంబర్ ను వాహనానికి అతికించుకుని మరి రావాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఎక్కడా కూడా బాణాసంచ పేల్చడంతో పాటు బాణాసంచ పేల్చడం లాంటివి ఉండకూడదు, మరోవైపు డీజే లాంటివి కూడా ఉండదంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా మారణాయుధాలు, తర్వాత కత్తులు, తలవార్లతో నృత్యాలు చేయడం ఇవన్నీ కూడా ఉండకూడదంటూ ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ఇదొక అంశం అయితే ఎవరు కూడా మద్యం సేవించవద్దు, మద్యం మత్తులో ఊరేగింపులకు రావద్దు అంటూ చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మద్యం మత్తులో వచ్చి ఊరేగింపులో ప్రాణాలు కోల్పోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. మరోవైపు ప్రమాదాలు బారిన పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మద్యం మత్తులో ఎవరు కూడా వినాయక విగ్రహాల ఊరేగింపుకు రావద్దు, నిమజ్జనం వైపు రావద్దంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సందర్భాలు ఉంది. ఇక ఇదే కాకుండా వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి సమయంలో మధ్యలో ప్రసంగాలు కూడా ఉంటాయి. ఎవరు కూడా రాజకీయ ప్రసంగాలు చేయొద్దు, మరోవైపు రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేయొద్దంటూ కూడా పోలీసులు ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. సో మొత్తంగా అన్ని రకాల ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసినటువంటి జీహెచ్ఎంసీ తర్వాత పోలీసులు కూడా సుమారుగా 17వ తేదీ వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభంకైతే 18వ తేదీ సాయంత్రం కంతా కూడా పూర్తి స్థాయిలో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందంటూ కూడా పోలీసులు అంచనాలు అయితే ఉన్నారు. రైట్.